మ్యాథ్స్ పరీక్షలకు నమస్కారం. నేను నర్రా రామకృష్ణ, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం న్యూమరాలజీలో ఎప్పటికప్పుడు మనకి కొత్త కొత్త విషయాలని పరిశోధన చేస్తున్న కొద్దీ ఇంకా లోతైన విషయాలు తెలుస్తూ ఉన్నాయి. దాని ద్వారా మనకి మా వీడియో చూసే ప్రేక్షకులందరూ కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి మా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ అంతా కూడా మీకు చెప్పడానికి కొన్ని నూతన పద్ధతుల్ని, ఎవరికి తెలియని విషయాన్ని కూడా మీతో పంచుకోవడానికి ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పర్సనల్ నెంబర్ అనేది న్యూమరాలజీలో చాలా ఇంపార్టెంట్. అది చాలామందికి ఏం చేస్తారంటే, న్యూమరాలజీ ప్రకారంగా బాగుంది, మన పేరు మార్చుకున్నాము, అయినా కానీ మాకు కలిసి రావట్లేదు, ఎందుకని ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక సంవత్సరం బాగుంటలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎంత మార్చుకున్నా, ఎన్ని చేసినా ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు కష్టాలు అనేది రాకుండా ఉండవు. వచ్చిన వాటిని మనం ఏ రకంగా వాటిని ఎదుర్కోవాలి, ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనే దాని గురించే మనిషి యొక్క అతని భవిష్యత్తు అంతా, అతని కెపాసిటీ అంతా కూడా మానసిక ఎప్పుడైతే సంసిద్ధమై ఉంటాడో అది కరెక్ట్గా ఉన్నట్లు లెక్క అనమాట. ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ పర్సనల్ నెంబర్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, సపోజ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ 2024 అనేది ఉంది. 2024 అనేది ఇయర్. ఇప్పుడు మన పర్సనల్ ఒక మనిషి వచ్చేసరికి ఒక 21 డిసెంబర్ ఇది ఉంది. సరే, ఇయర్ వచ్చేసరికి ఏ ఇయర్ అయినా కావచ్చు, ఇయర్ తీసి పక్కన పెట్టేసేయండి, ఇయర్తో మనకు పని లేదు. ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క పర్సనల్ నెంబర్ తెలుసుకోవాలంటే, పర్సనల్ ఇయర్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు 3 వచ్చేసింది. ప్లస్ ఇది వచ్చేసరికి ఎంత అవుతుంది, 8 అంటే 14 అంటే 1 + 4 = 5. ఇతని పర్సనల్ నెంబర్ వచ్చేసరికి ఈ వ్యక్తి 21 డిసెంబర్ 21 ఇయర్, ఏ ఇయర్ అని కావచ్చు, ఎప్పుడు పుట్టినా కానీ ఈ నెంబర్కి వచ్చిన వాళ్ళకి పర్సనల్ నెంబర్ వచ్చేసరికి ఇది వస్తుంది అనమాట. ఈ 5 అనేది ఏ రకంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది, అతని బర్త్ నెంబర్, దీని మొత్తం మళ్ళీ ఎప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది మనం. ఇక డెస్ట్ నెంబర్ వచ్చేసరికి మనకి తెలుసుకోవాలనుకుంటే, సపోజ్ 1973లో జన్మించాడు అనుకుందాం. 1973లో జన్మించినప్పుడు ఇతనికి బర్త్ నెంబర్ వచ్చేసరికి 3 వస్తుంది. డెస్ట్ నెంబర్ వచ్చేసరికి 6, 7, 7, 14, 3, 17 అంటే 8 వస్తుంది అనమాట. అంటే డెస్ట్ నెంబర్ వచ్చేసరికి 8 వస్తుంది. 8 వచ్చిన వాళ్ళకి ఈ 5 నెంబర్ పనికి వస్తుందా లేదా, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, అది ఇంపార్టెంట్, అది తెలుసుకోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే, ఇది ఈ నెంబర్కి ఇలా వచ్చిన వాళ్ళకి అదే 25 వచ్చింది అనుకోండి. 25 ఇయర్లు వచ్చేసరికి డెస్ట్ నెంబర్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే, ఇది వచ్చేసరికి 6 + 9 వస్తుంది. అంటే 15 వస్తుంది. 15 అంటే 6 వస్తుంది. అది 6. ఈ 6 ఎలా ఉంటుంది, 5 ఎలా ఉంటుంది, అట్లా 1 నుంచి 9 వరకు పర్సనల్ ఇయర్లు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ 3/8 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి 5 చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. 5 చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండుకి మిత్ర సంఖ్య ఇది 5 అనేది. ఇటు బుధుడికి కానీ, ఇటు శనికి కానీ, గురువుకి కానీ, శనివికి కానీ బుధుడు మిత్ర సంఖ్య అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 2025 వచ్చేసరికి 6 వస్తుంది. 6 అంటే ఇది శుక్రుడు కన్నా గురువుకి యాంటీగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సంవత్సరం వాళ్ళు మ్యారేజెస్ కానీ, కొన్ని రిలేషన్స్ సంబంధించినవి, వ్యాపారాలకు సంబంధించినవి, కొత్త ఆవిష్కరణలు చేసేటప్పుడు ఈ ఇయర్లో వచ్చేసరికి 25లో వచ్చేసరికి 25లో అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అదే 24లో బాగుంది వీళ్ళకి. అదే 23లో ఎలా ఉంటుంది, 23లో వచ్చేసరికి 4 కాంబినేషన్. 23లో వచ్చేసరికి వీళ్ళకి 23లో 4 వస్తుంది అనమాట. 4 అనేది రాహుకు సంబంధించింది. అంటే వీళ్ళు ఎక్కువగా తిరిగే వ్యాపారాలు కానీ, ఊర్ల మధ్య తిరగటం, లేకపోతే నలుగురితో జనాలతో కలవటం, ఇలా కొన్ని తిరిగే చేసే, అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వ్యాపారాల్లో కానీ అలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ కొంతమందికి వచ్చేసరికి ఒకే చోట కూర్చొని చేసుకునే వాళ్ళకి, లేదా ఒక ఆఫీసులో పనిచేసుకునే వాళ్ళకి మాత్రం కొంచెం రాహు సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అట్లా మనకేంటంటే ప్రతి ఇయర్ కూడా, అంటే ఏ సంవత్సరం ఎలా ఉంటుందనే దాని గురించి పర్సనల్ ఇయర్ తెలుసుకోవచ్చు. ఏ ఇయర్లో మనం ఏ పనులు చేయాలి, ఏ ఇయర్లో మనం మ్యారేజ్ చేసుకోవాలి, అవి కూడా వస్తుంది అనమాట. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి అనేది ఇక్కడ వస్తే మనం 6 అనుకున్నాం కదా, 6లో మ్యారేజ్ చేసుకోకూడదు. అట్లా మనం ఏ సంవత్సరం ఏది చేసుకోవాలి, ఏటిని అవాయిడ్ చేయాలి, శుభకార్యాలు కానీ, కొత్త కార్యక్రమాలు, గృహాలు మనకి శంకుస్థాపనలు కానీ, లేదా గృహప్రవేశాలు కానీ, ఇల్లు కొనుక్కోవటాలు కానీ, ఏదైనా కానీ వాళ్ళంటి వాటికన్నిటికీ ఏ సంవత్సరం ఎలా చేస్తే బాగుంటుంది. ప్లస్ దీనికి ఇంకా డెప్త్కి వెళ్తే మనకు 1 నుంచి 12 నెలల్లో, ఆ నెలలో కూడా సూచిస్తుంది అనమాట, ఏ నెలలో మనకు ఎలా ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డెస్ట్ నెంబర్ ఆధారంగా, ప్లస్ మనం ఒక పట్టిక కూడా వేస్తాము. ఆ పట్టిక ఆధారంగా కూడా మనం దాని ప్రకారం కూడా మనకు 9 గళ్ళు వస్తాయి. ఈ 9 గళ్ళలో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని దాని ప్రకారంగా ఈ యొక్క చార్ట్ ప్రకారంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు మొత్తం నిర్ణయిస్తాము.
ఏ రకంగా బాగుంటుంది, ఎలా చేయాలి, ప్లస్ దాంతోపాటు పేరు కూడా. అంటే చాలామంది అంటే ఒక పేరు మార్చుకోగానే మనకు అద్భుతాలు జరుగుతాయి, ఒక లెటర్ మార్చుకోగానే, ఒక ఏ మార్చుకోగానే, ఒక ఆర్ మార్చుకోగానే అద్భుతాలు జరుగుతాయి అనుకునేది అది అతిశక్తి అవుతుంది. ఇది కాదు. ఒక మనిషి న్యూమరాలజీకి సంబంధించిన చార్టు 40 మినిట్స్ నుంచి 1 అవర్ చేయాల్సి వస్తుంది. ఇంకా దానికి మనకు వేదిక వాస్తులోకి వచ్చేసరికి, వేదిక న్యూమరాలజీకి వచ్చేసరికి ఇంకా చాలా ఉంటాయి. ఒక్కొక్క నెంబర్కి 1 నుంచి 9 వరకు వచ్చేసరికి వాటికి ఒక సంఖ్య ఉంటుందన్నమాట. ఆ సంఖ్యలన్నీ వేసుకొని కూడుకొని ఇంకా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అట్లా ఒక మనిషి యొక్క న్యూమరాలజీ జాతకం చూడాలంటే 40 మినిట్స్ నుంచి 1 అవర్ మినిమం పడుతుంది. ఇంకా డెప్త్గా చూడాలంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మీకు ఒక నిమిషంలో, అర నిమిషంలో వెంటనే మనకేం చెప్పలేము. కానీ ఒక డేట్ చూడగానే మాత్రం మేము న్యూమరాలజీ ప్రకారంగా మాకు అనుభవంతో ఉన్నాం కాబట్టి ఒక డేట్ చూడగానే మనకి వెంటనే మైండ్లో స్కాన్ అయిపోద్ది. ఓకే, ఇతనికి నెంబర్ 1గా ఉంది భవిష్యత్తు, ఇతను ఏం చేస్తున్నాడు, కరెక్ట్గా చూసుకుంటున్నాడా లేదా, ఏ రకమైన మనకి ఇస్తే ఇతనికి అద్భుతాలు ఆశిస్తాడు అని మాకు ఐడియా ఉంటుంది. ఆల్రెడీ అతను బాగుంటే మాత్రం మాకు అర్థమైపోయింది బాగానే ఉన్నాడని చెప్పేసి. బాగా లేకపోతే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి మా దగ్గరకు వస్తే నెంబర్ వన్ ఐడియాలు, నెంబర్ 1 సంఖ్యాశాస్త్ర ప్రకారమైన సలహాలు, సూచనలు ఇస్తాము. మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.